హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ట్రెండింగ్లో ఉన్న ఒకే ఒక్క జాతకాలు చెప్పే స్వామీజీ వేణుస్వామి. సో వేణుస్వామి గతంలో అంటే 2024 మొన్న ఏపీ ఎలక్షన్ విషయంలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అక్కడ ఆయన చెప్పిన ఫలితం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి కూడా సీఎం అవబోతా ఉన్నారనే విషయం ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఘోర పరాజయం పాలవ్వడం, చంద్రబాబు నాయుడు గెలవడం దృష్ట్యా ఆయన పొద్దున 11 గంటలకే ఒక వీడియో పెట్టారు. ఏమనంటే నా జాతకం ఫెయిల్ అయింది. సో జాతకం ఫెయిల్ అయిన దృష్ట్యా నేను ఈ ఓటమిని అంగీకరిస్తున్నాను. సో కంప్లీట్గా నా దోషం వల్లనే, అంటే నేను ఎక్కడో పొరపడడం వల్లనే ఇలా జరిగిందని చెప్పిన వేణుస్వామి ఇప్పుడు ఒక సెన్సేషనల్ ట్వీట్ చేసుకుంటూ ఒక వీడియో చేశారు. వీడియో చేస్తూ దానిలో యూట్యూబర్స్కి కావచ్చు, స్వయం ప్రకటిత జర్నలిస్టులకు కావచ్చు ఒక ఇది కూడా ఇచ్చారు, టార్గెట్ కూడా ఇచ్చారు. మంచి మెసేజ్ అంటే మంచి కామెంట్తోని మీరు మళ్ళీ నా వీడియోని యూజ్ చేసుకోండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన నాగచైతన్య సమంత విషయంలో మాట్లాడడం జరిగింది గతంలో. ఆ వీడియోని అటాచ్ చేస్తూ ప్రజెంటు శోభితా ధూళిపాల అండ్ నాగచైతన్యకి సంబంధించిన ఎంగేజ్మెంట్ జాతకం విశ్లేషించడం జరిగింది. ఇదే క్రమంలో ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఒకవేళ వీళ్ళిద్దరి జాతకం ప్రకారం పెళ్లి జరిగిన 2027 తర్వాత ఒక స్త్రీ మూలకంగా విడిపోతారు. సో గతంలో నేను చెప్పిన సమంత నాగచైతన్య జాతకం కూడా ఇలాంటిదే అని చెప్పుకొచ్చారు. సో జాతకాలు అనేది ఒక పక్కన పెడితే ట్రెండింగ్లో ఉండేది ఇద్దరు, ఒకళ్ళు పొలిటీషియన్స్, రెండు సినిమా వాళ్ళని పొలిటీషియన్స్ని జాతకాలతో మెస్మరైజ్ చేస్తూ, అంటే వాళ్ళకి రేపొద్దున ఏం జరగబోతుందో ఈరోజే చెప్పి కొంచెం ఆకట్టుకునే ప్రయత్నం అయితే బాగా చేస్తారు వేణుస్వామి. సో ఆయన అదృష్టం, ఆయన జాతకం బాగుంది కాబట్టే ఇలా సెలబ్రిటీస్వి లేదంటే ఇలాంటి పొలిటీషియన్స్వి జాతకాలు ఆయన చేతుల్లో పడడం, ఆయన చేతుల్లో ఈ జాతకాలు రూపుదిద్దుకోవడం, ఆయన చేతుల ద్వారా ఆయన నోటి ద్వారా ఈ వ్యాఖ్యలు రావడం అనేది కొంచెం సెన్సేషనల్ క్రియేట్ చేయడం అనేది కూడా ఒక రకంగా మంచి విషయమే. కాకపోతే ఆయన చెప్పేది ఏదైనా సరే నెగిటివ్వే. అంటే రాజకీయానికి సంబంధించి ఏమో గెలుపు ఓటములకు సంబంధించి చెప్తే, సినిమా వాళ్ళకి సంబంధించి వాళ్ళ కెరియర్ లేదంటే వాళ్ళ పెళ్ళి వైవాహిక జీవితం లేదంటే వాళ్ళ పిల్లలు విషయంలోనే ఆయన ఎక్కువ ట్వీట్ చేస్తూ ఉంటారు. ఆయన కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఆయన వెనకాల చాలామంది సినిమా వాళ్ళు క్యూ కడుతూ ఉంటారు. నా జాతకం చెప్పండి అని కానీ, కామాఖ్యలో జపాలు హోమాలు చేయించండి అని కానీ, పూజలు చేయించమని కానీ చాలా పెద్ద హీరోయిన్స్ ఆయన వెంటబడుతూ ఉంటారు. ఇదే క్రమంలో పొలిటీషియన్స్ కూడా వెంటబడుతూ ఉంటారు. అది కొంతమంది మొన్న వైసీపీ పొలిటీషియన్స్ అయితే, వైసీపీకి సంబంధించిన పొలిటీషియన్స్ అయితే కొంచెం గట్టిగానే వెంటబడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ ఘోర పరాజయం తర్వాత. సో ఇదే క్రమంలో ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే, ఆయన విశ్లేషించిన జాతకం ఏదైతే ఉందో ఆ జాతకం కంప్లీట్గా నా జాతకం ఫెయిల్ అయితే బాగుండు అని చెప్పేసి ఆయన మొదటిసారి ఆయన అలా కోరుకోవడం. సో అది చాలామందికి ఒక రకంగా వేణుస్వామి ఎందుకు ఇంత మారిపోయారు, అసలు వేణుస్వామికి ఏమైంది అనే పరిస్థితిలోకి వచ్చింది. సో ఆయన చెప్పమన్న కామెంట్ ఏంటంటే ఆయన గురించి మంచిగా విశ్లేషించమంటున్నారు. సో ఆయన ప్రవృత్తి జాతకం చెప్పడం అయితే, మా ప్రవృత్తి ఎనాలిసిస్ చేయడం. సో ఎనాలిసిస్ చేసేవరకు మా బాధ్యత తప్ప, ఆ జాతకం చూసేవరకు ఆయన బాధ్యత తప్ప, సమంత నాగచైతన్య జీవితంలోనూ శోభిత నాగచైతన్య జీవితంలోకి ఎవరు తొంగి చూసి వాళ్ళని విడగొట్టే ప్రయత్నం అయితే ఎవరు చేయరు. సో ఎవరైనా సరే సినిమా లవర్స్ కింద వాళ్ళని కలిసే ఉండమని అడుగుతాం, ఉండాలని కోరుకుంటాం. రెండోది ఇటు రాజకీయ పరంగా కూడా ఎవరి వర్గం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళ ఆలోచన కూడా మా నాయకుడే గెలవాలి అనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఆయన పని ఆయన చేస్తారు, మీడియా పని మీడియా చేస్తుంది. వ్యక్తిగత జీవితాలు దైవాధీనం, దేవుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ బట్టి ఉంటాయి. పూర్వజన్మ పాప ఫలితాలు పుణ్య ఫలితాలు బట్టి ఉంటాయి. సో చూద్దాం. వేణుస్వామి ఆయన స్వయంగా కోరుకున్నారు, నేను చెప్పే జాతకం కరెక్ట్ అవ్వకూడదు, యాక్యురేట్గా జరగకూడదు, వీళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలనేది ఫస్ట్ టైం ఆయన కోరుకున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా ఫ్యామిలీ ఉంది. సో ఆయనకు కూడా ఒక మనసు చెలించి ఉంటుంది, అరే ఇలా ఎందుకు జరుగుతుంది నాగచైతన్యకే ప్రతిసారి అనే ఆలోచన ఏదైనా ఉంటుంది. సో ఇట్స్ ఆల్ ఎనఫ్. థ్యాంక్ యూ. ఓకేనా, వచ్చేసిందా.